హాయ్ ఎవ్రీవన్. యూట్యూబ్ స్కామ్ గురించి మనం దీంట్లో చూద్దాం. మానిటైజేషన్ సంబంధించి మనము ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి కొంచెం కష్టపడుతున్నాం. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కొంచెం రెగ్యులర్గా పెట్టడం, ఇన్స్టాగ్రామ్ కన్నా కొంచెం యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. డైలీ మార్నింగ్ ఈవినింగ్ లైవ్ పెడుతున్నాం, ట్రైనింగ్ వీడియోస్ కానీ ఇంకా డౌట్స్ రిలేటెడ్ వీడియోస్ అవి చేస్తున్నాం. సో అట్లా మనము తొందరగా యూట్యూబ్ ఛానల్స్ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోవాలి అనే దోషలో ఇప్పుడు ఉన్నాం. సో ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా తొందరగా డబ్బులు వచ్చేస్తాయని కొంచెం ఆశతో ఉన్నాం. అలాంటప్పుడు నేను సపరేట్గా ఎక్కడ సెర్చ్ చేయలేదు నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ కావాలి, ఏం చేయాలని. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో మనకు తెలుసు ఇన్ని అవర్స్ మనకు వాచ్ టైం కావాలి, ఇన్ని వ్యూస్ కావాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ కావాలి. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 500 సబ్స్క్రైబర్స్ వరకు పోయింది. సో సడన్గా అది మన సెర్చ్ బట్ట లేకపోతే నాకు ఆటోమేటిక్గా యాడ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఛానల్ ఫాస్ట్గా మానిటైజ్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం ఏం చేసాం, అది ఒక యాడ్ ఓపెన్ చేసి చూసినాం. సో వాళ్ళు ఏమన్నారంటే 1699. సో వితిన్ 10 days మీ ఛానల్ మానిటైజ్ అయిపోతుంది, మీ వ్యూస్ కానీ అండ్ మీ వాచ్ అవర్స్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ మేము రైజ్ చేస్తాం. రైట్, సరే అని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేసినా. అట్లా స్క్రోల్ చేస్తుంటే సో కంటిన్యూస్గా మనం ఒక యాడ్ చూస్తే ఇంకొక యాడ్ చూస్తే సేమ్ రిలేటెడ్ వస్తుంది కదా. సో అలాంటి యాడ్లో ఇంకొక యాడ్ ఏంటంటే సిమిలర్ యాడ్ ఓన్లీ 599 రూపీస్ 24 అవర్స్లో మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోతుందని వచ్చింది. సో మనం కొంచెం కకృతి పడి సో 24 అవర్స్ ఇన్ని నెలల నుంచి కష్టపడుతున్నాము, మనం ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చింది, అట్లే చేసుకుంటూ పోవచ్చు కదా ప్రశాంతంగా. అట్లా వద్దు. సో కొంచెం కకృతి, పోతే పోనీ 500, పోతే పోనీ 600. 600లో మనం లైఫ్ సెట్ అయిపోతుంది కదా. 600 ఇవ్వండి, ఎవ్రీ మంత్ 20,000 వస్తుందని చెప్పింది వాడు. రైట్, సో చూద్దాం అని చెప్పి ఒకసారి మాట్లాడితే ఫస్ట్ అయితే ఒక హాఫ్ పేమెంట్ కొట్టండి, 300. 600 కొడితే మళ్ళీ నువ్వు నాకు ఇవ్వకపోతే ఏంటి నా పరిస్థితి అని అడిగిన. సో కూడా హిందీవాడు, ఎవరు గుర్గావ్ నుంచి కాల్ చేస్తున్నాం, గుర్గావ్ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పాను. సో మేము చాలామందికి అట్లా చేసి ఇచ్చినాము, మీకు కూడా చేసి ఇస్తామని చెప్పాను. సరే ఓకే, మరి ప్రూఫ్స్ ఏమన్నా చూపిస్తామంటే అట్లేం లేదు, సో మీ ఛానల్ లింక్ పంపండి, మీ దానికి చేస్తామని చెప్పాను. సరే నాకు 600 కొట్టిన తర్వాత నాకు మీరు బ్లాక్ చేస్తే నా పరిస్థితి ఏంది, లేదంటే అసలు రెస్పాండ్ కాకపోతే అసలు నా ఛానల్లే మొత్తానికే పోతే నా పరిస్థితి ఏంది అని క్వశ్చన్ అడిగితే ఆయన ఏం కాదు, 100% ట్రస్ట్. సో మీకు పోయేదే ఉంది 300 రూపీసే కదా, 300 రూపీస్లో మీకు సర్వీస్ క్లియర్ అయితేనే ఇంకా 300 కొట్టండి, లేదంటే కొట్టకండి. సో అది డీల్. సర్లే అని చెప్పి 300 పంపించిన. 300 పంపించిన తర్వాత నేను నా ఛానల్ ఓపెన్ చేసుకొని వచ్చిన. 500 సబ్స్క్రైబర్స్ ఉండే, 500 నుంచి డైరెక్ట్ 623 సబ్స్క్రైబర్స్కి 2 minutesలో వెళ్ళిపోయింది. సో ఆయన వెంటనే మెసేజ్ చేసింది, ఒకవేళ మధ్యలో ఆగిపోయినా, సర్వీస్ ఆగిపోయినా లేకపోతే స్లో అయినా నాకు మళ్ళీ కాల్ చేయండి అని. నేను అది చూసుకోలేదు. సో చూసుకోకుండా వదిలేస్తే ఆడు మళ్ళీ వెంటనే ఆగిపోయిందా, సబ్స్క్రైబర్స్ ఆగిపోయారా అని మళ్ళీ. అంటే వాడు ఆగిపోవడం కూడా వాడి చేతిలో ఉంది, రావడం వాడి చేతిలో ఉంది, అంతో గ్యాంగ్. రైట్, మొన్ననే రీసెంట్గా మన జంసార్ అనే వెబ్ సిరీస్. ఎట్లయినా సరే మనం ఆల్రెడీ ఫుల్ టాలెంటెడ్ కదా, మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, వాళ్ళు ఎవరు మనల్ని మోసం చేసేది, వాళ్ళు ఓటీపీ చెప్పమంటే మనం చెప్పేస్తామా, లేకపోతే ఇంకేమన్నా. సో మనం ఎట్లా అప్డేట్ అవుతున్నామో వాళ్ళు మనకంటే ఎక్కువ అప్డేట్ అవుతారు. మీకు అవసరమైన స్టోరీ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను యూట్యూబ్ గురించి నేను సెర్చ్ చేస్తున్నాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు, వాళ్ళు ర్యాండమ్గా వాళ్ళు యాడ్స్ పెట్టుకుంటూ పోయారు. 100 crore మెంబర్స్లో ఓడోకడు గొట్టంగాడు 10 మంది తగిలినా చాలు, రోజు 10 మంది తగిలితే రోజుకి 500, 1000, 1500 డిపెండింగ్ ఆన్ ద పర్సన్ వాళ్ళు రేట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. రైట్, సో మనం స్కామ్ అవుతాము అవ్వము అనేది మొత్తం మన చేతుల్లో ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఏమైంది, 300 కొట్టినాము, 600 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 100 సబ్స్క్రైబర్స్ అనేవి వాడు ఇచ్చిండు. రైట్, దాని తర్వాత ఏమైంది, వాడు ఆపేసినాక మళ్ళీ ఏదో ఒక ర్యాండమ్ ఇమేజ్ పెట్టేసిండు, ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇది నాన్ రీఫండబుల్ అది ఇది అని చెప్పి పెట్టేసి వాడే ఒక స్క్రీన్ షాట్ పెట్టి అప్గ్రేడెడ్ అమౌంట్ అని చెప్పి 1561 రూపీస్ అని పెట్టాడు. సరే ఇంతకన్నా ముందు ఇంకొకటి చెప్పిండు, అంటే మన అకౌంట్ చూసినాక దానికి సంబంధించిన స్టోరీ అప్పటికప్పుడే అల్లేస్తారు. నా అకౌంట్లో ఏంటి 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కాకపోతే వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే నేను డైలీ అప్లోడ్ చేస్తాను.
మా ట్రైనింగ్ వీడియోస్ కానీ ఫుడ్కి సంబంధించిన డైట్ సంబంధించిన సంథింగ్ ర్యాండమ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ ఆల్మోస్ట్ 4000 వీడియోలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, ఇట్లా పెడితే మీకు యూట్యూబ్ మానిటైజేషన్ కాదు, 4000 వీడియోలు ఉన్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, కాబట్టి మీరు ఒక 15 వీడియోస్ మీరు సెలెక్ట్ చేసుకుని నాకు పంపించండి మీ ఫేవరెట్ వీడియోస్, దాన్నే మనం వైరల్ చేద్దాము. వైరల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వాచ్ అవర్స్ పెరిగిపోతాయి. అంటే దీంట్లో 4000 వీడియోస్ ఉన్నా ఆడేదో స్టోరీ చెప్తాడు. ఒకవేళ 2 వీడియోస్ ఉన్నాయి, మీరు కష్టపడి ఏదో మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు, ఆల్మోస్ట్ ఒక 15,000 వ్యూస్ వచ్చినాయి, దాని తర్వాత ఇంకా మీరు రెచ్చిపోదాం అనుకొని ఇంకా వ్యూస్ కొనుక్కుందాం అనుకున్నారు. సో ఇట్లా జరుగుతుంది. ఒకటే వీడియో ఉంది కదా, ఇంకేమైనా చేద్దాం అని చెప్పి ఇంకో స్టోరీ చెప్తారు. రైట్, నాకు ఏదో తేడా కొట్టింది, ఇది వర్కౌట్ అయ్యట్లేదని చెప్పేసి సో 1560 రూపీస్ నేను ఇవ్వను. ఏంటి పరిస్థితి అంటే, ఏముంది సార్ ఇప్పుడు మీరు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీకు వెంటనే 5 minutesలో రీఫండ్ చేస్తాం అన్నట్టు. 5 minutesలో రీఫండ్ చేయడానికి నేను ఇవ్వడం ఎందుకు, నువ్వే పెట్టుకోవాలి. సో నువ్వే పెట్టుకో, 1500 నువ్వే పెట్టుకో, ఆ 300 ఎట్లా ఇచ్చినా కదా, 300 ఎంజాయ్. దాని తర్వాత మళ్ళీ నువ్వు మొత్తం చేస్తాను ఇంకో 300 కూడా ఇస్తానని చెప్పిన, అక్కడ ఏం లేదు మ్యాటర్. సో మనం క్రాస్ క్వశ్చన్ చేసి కొంచెము అది ఎట్లా ఇది ఎట్లా అని అడిగేసరికి ఫోన్ కట్ చేస్తాం. రైట్, మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ బ్లాక్ చేస్తాం, సింపుల్. సో ఇట్లా కొన్ని వేల మందికి ఫోన్ చేస్తే ఒకరైతే తగులుతారు. ఇప్పుడు నాకు నెక్స్ట్ బిల్ వచ్చి 1500 వచ్చింది, 1500 తర్వాత నేను అది కూడా గుర్తుపడి కట్టేసిన అనుకో, 5 minutes తర్వాత రీఫండ్ చేయడం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సపోజ్ అది స్కామ్ అయితే రీఫండ్ రాదు, సరే నా దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే 1500 కూడా లైట్ తీసుకుంటా. సో నేను 1500 కూడా లైట్ తీసుకుంటున్నా అనే టైంలో వాడేం చేస్తాడు, వాడు రీఫండ్ ఇస్తాడు. రీఫండ్ ఇచ్చి మళ్ళీ ఇంకొంచెం ఒక 10 minutes 15 minutes టైం పాస్ చేసి ఇంకో బిల్ ఇస్తాడు. రైట్, సో అది ఎప్పటికైనా ఎండ్ అవ్వచ్చు, ఎండ్ కాకపోవచ్చు. నాకు 300 రూపీస్తో పోయింది. మీకు కూడా ఇలాంటి కాల్స్ వస్తే కట్ చేసి పక్కన పడేసి బెటర్. మీ అంతటి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకటి మీకు కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయిన తర్వాత మీ డబ్బులు ఉంటే పోతే ఎవరు చెప్పలేరు. రైట్, సో బీవేర్ ఆఫ్ స్కామ్స్. మీరు ఏమైనా యూట్యూబ్ మానిటైజ్ చేయాలనుకున్నా, ఏమైనా కష్టపడి డబ్బులు సంపాదించాలనుకున్నా రియల్గానే కష్టపడండి. రైట్, ఫేక్గా కష్టపడి ఫేక్గా ఏమైనా చేద్దాం అనుకుంటే మొత్తం పోతాయి. సో ఛానల్ కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. నేను అక్కడికి ఆపేసినా కాబట్టి వాడు ఏం చేయలేదు. రెగ్యులర్గా మేము ఇప్పుడు వీడియోస్ కంటెంట్ అనేది డైలీ వస్తుంటుంది. సో ఎనీ ర్యాండమ్ టాపిక్ రిలేటెడ్ టు ఫుడ్ అయి ఉండొచ్చు, రిలేటెడ్ టు హెల్త్ అయి ఉండొచ్చు, ఫిట్నెస్ అయి ఉండొచ్చు, ఆర్ ఇలాంటి జనరల్ టాపిక్స్ అయి ఉండొచ్చు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ ఫర్ రెగ్యులర్ కంటెంట్. థ్యాంక్ యూ. సో ఇది చాటింగ్. సో నంబర్ వచ్చేసి రాజన్ బాయ్ అని ఉంది, 9461844360. ఓకే, దానిపైన డీపీ కూడా యూట్యూబ్ డీపీ పెట్టిండు, దాని తర్వాత ఇంకేందో పెట్టిండు. రైట్, సో హౌ మచ్ అంటే 599 రూపీస్. సో సెండ్ మీ ద అమౌంట్ చాటింగ్. దాని తర్వాత అక్కడ క్యూఆర్ కోడ్ పంపించిండు. సో ఇది క్యూఆర్ కోడ్ తర్వాత సరే అని చెప్పి నేను పంపించిన. ఇది మహేష్ గుజార్ అని చెప్పి ఎవరికోపోయింది. రైట్, 300 రూపీస్ కట్. సో కట్టుర్తి పెడితే ఇట్లా పోతాయి పైసలు, పడద్దు. సో నా ఛానల్ లింక్ పంపించమన్న తర్వాత నా ఛానల్ స్క్రీన్ షాటే నాకే పెట్టిండు. సో ఇదే నా ఛానల్ అని కన్ఫర్మేషన్ కోసం. సో ఇదే ఛానల్. ఓకే, సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి. బ్రూస్ లీ ఫ్రీ స్టైల్ ఫిట్నెస్. రైట్, సో నెక్స్ట్ ఆర్డర్ రిసీవ్డ్ అది అని చెప్పి ఇంకొకటి ర్యాండమ్ రిసిప్ట్. సో ఇలాంటి రిసిప్ట్లు మనమే టైప్ చేసుకోవచ్చు కదా, సింపుల్. ఏదో రిసిప్ట్ వచ్చింది, దాని తర్వాత ఆయన వాయిస్ మెసేజ్ ఏంటి, బ్లూటూత్ ఆడుతున్నా. सर सब्सक्राइब अपडेट हो रहे हैं, कंप्लीट होते हैं मुझे मैसेज करें, अगर बीच में रुक जाए तो भी मुझे मैसेज करें. ओके सर, 2-5 मिनट बाद देखना, अगर रेगुलर पढ़ रहे हैं तो सही है, नहीं पढ़ रहे हो तो मुझे मैसेज करना. ओके सर. ఓకే, అది మ్యాటర్. ఒక 5 minutes వాడు టైం పెట్టుకుండు. సో 5 minutesలో మీకు ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరిగితే మెసేజ్ చేయండి, ఒకవేళ పెరిగి ఆగిపోయినా నాకు మెసేజ్ చేయండి. సో నేను అది ఇగ్నోర్ చేసిన తర్వాత అసలే పెరుగుతాయిలే డబ్బులు కట్టేసినాను అని చెప్పి నేను నా పని నేను చేసుకుంటున్నా. సో దాని తర్వాత నేను మెసేజ్ చేయలేకపోయేసరికి వాడే సార్ ఎనీ అప్డేట్ సార్ అంటే సరే ఓకే 100 సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అని పెట్టినా. సో ఇస్కే బాద్ నై బడ్ రే క్యా అని పెట్టిండు. అంటే దీని తర్వాత పెరగట్లేదా, ఎందుకు ఆగిపోయినాయి,
సో ఆయననే క్వశ్చన్, ఆయనే ఆన్సర్, ఆయనే షాక్ అవుతూ ఉంటాడు. సో అయిపోయిన తర్వాత అవును స్టాప్ అయిపోయినాయి 623 కాడ అయిపోయినాయి అని చెప్పిన. సో కాల్ మే బాత్ కర్ సక్తే క్యా, ఓకే బాత్ కరో. సో కాల్ చేసిన తర్వాత ఇదంతా స్టోరీ చెప్పింది. ఏం స్టోరీ, నెక్స్ట్ స్టోరీ. సో మీ ఛానల్లో ఎక్కువ వీడియోస్ ఉన్నాయి, ఎక్కువ వీడియోస్ ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోతున్నాము. సో ఏదైనా 15 యువర్ ఫేవరెట్ వీడియోస్ సెండ్ చేయండి. సర్లే కదా మన దగ్గర కంటెంట్ ఎట్లా ఉంది అని చెప్పి నేను ఒక 15 వీడియోస్ లింక్స్ పెట్టినా. ఓకే డన్. దాని తర్వాత ఇది ఏందో మరి, సో రంగులు ఉంది. దీంట్లో ఏదో సి ప్రోగ్రామా ఏందో నాకు తెలియదు, లాగిన్ మెంబర్ యాడర్ ఏందో రాసిండు. దాని తర్వాత ఇదంతా ఏదో సాఫ్ట్వేర్ అనుకున్నాం. పోనీ ఇక్కడ ఏమైనా పిక్సార్ట్లో సరే ఏదో చిన్న సాఫ్ట్వేర్లో అకౌంట్ అప్గ్రేడ్ 1561 రూపీస్. ఏమన్నా చందానా ఇది 1561 రూపాయలు. ఈ పేమెంట్స్ అప్గ్రేడ్ అయిపోయినాయి సార్, 300తో పని కాదు, 1561 రూపాయలు కడితేనే మనం ఏమైనా ముందుకెళ్ళొచ్చు అని చెప్పిండు. సో అప్గ్రేడెడ్ పేమెంట్ సెండ్ మీ, ఇంగ్లీష్ ఇట్లా ఉంటుంది, అప్గ్రేడ్ పేమెంట్ సెండ్ మీ అనే కొట్టిండు. రైట్. సో రీఫండ్ పాలసీ అంటుంది మరి దీనికి. 1500 రూపీస్ కట్టిన తర్వాత రీఫండ్ పాలసీ ఏంటి, ఆ 1561 రూపీస్ కొట్టేసాయి. కొట్టిన తర్వాత 5 మినిట్స్లో నేను రీఫండ్ చేస్తాను. 5 మినిట్స్లో రీఫండ్ చేయడానికి నాకు ఎందుకు చెప్పు సోది. సో आपकी UPI ID सेंड करो, ఓకే इस पर मिल जाएगा. ఎందుకు సార్ నేను చేయనని చెప్పిన, నెక్స్ట్ కాల్ చేసినాను చేయనని తర్వాత సరే ఏదో ఒకట్లే 1500 కాకపోతే 500 వస్తాయి అనుకున్నాడా ఏందో. సో ఒక హాఫ్ పేమెంట్ కొట్టి చూడండి. హాఫ్ పేమెంట్ కొట్టిన తర్వాత 5 మినిట్స్లో రీఫండ్ అవుతుంది. 5 మినిట్స్లో రీఫండ్ అయిన తర్వాత ఫుల్ పేమెంట్ కొట్టాను. సరే నాకు వద్దురా బాబు, 300 బొక్కబడినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి పెట్టేసాను. సో దాని తర్వాత బ్లాక్ చేసానేమో అనుకున్నా, బ్లాక్ ఏం చేయలేదు. మళ్ళీ నేను 950కి మెసేజ్ చెప్పింది, మళ్ళీ 1020కి ఇంకోసారి లక్ ట్రై చేసుకుంటున్నాను. సో పేమెంట్ పే అంట, ఫోన్పే గూగుల్ పే కాదు, పేమెంట్ పే. ఆ భాష వాడు ఏందో ఇక. సో ఇట్లా స్కామ్ అవ్వాలనుకుంటే షార్ట్కట్స్లోకి వెళ్ళండి. షార్ట్కట్లో కంపల్సరీ 100% స్కామ్ అవుతారు. సో ఇంతకుముందు కూడా చాలా స్కామ్స్లో ఇరుక్కున్నాం, ఇది ఇంకో స్కామ్. సో 300తో పోయిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరు ఇరకకండి. సో అయిపోయింది. 300 రూపీస్కి అట్లీస్ట్ ఒక 100 సబ్స్క్రైబర్స్ అని వచ్చినాయి అనుకొని లైట్ తీసుకున్నాం. దాని తర్వాత చూస్తే ఇక్కడ మళ్ళీ నా బ్యాక్ టు నార్మల్ కంప్లీట్. నార్మల్ సబ్స్క్రైబర్ కౌంట్ 511. సింపుల్, మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పెట్టాలన్నా తీసేయాలన్నా వాళ్ళు ఇష్టమైనది చేస్తారు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో చూడడం మనకు తెలియదు. సో మనం జాగ్రత్తగా ఉండడమే. ఓకే, థ్యాంక్ యూ.